కొన్ని అప్డేట్స్ వచ్చినప్పుడు మార్కెట్లో ఇక్కడితో ఎండ్ ఏమో, సో ఫర్దర్గా మార్కెట్స్ ఇంకా ర్యాలీ అవుతూ ఉంటాయేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి కైండ్ ఆఫ్ డేని ఈరోజు మనం చూసాం. బికాస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మోర్ దెన్ 1.5% మొమెంటం చూసాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, ఈవెన్ సెన్సెక్స్ అన్నీ కూడా హైయర్ సైడ్ క్లోజ్ అవ్వడం చూసాం. రిలయన్స్తో పాటు ఐటీ స్టాక్స్ అండ్ అలానే కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ కూడా అప్సైడ్ మూవ్ అవ్వడం చూసాం. ఇరాన్ వచ్చేసరికి పీస్ డీల్ గురించి పాజిటివ్గా స్టేట్మెంట్ చేసిందని, పీస్ డీల్ మేము కూడా అంటే ఇంతకు ముందు వరకు యూఎస్ వాళ్ళే పీస్ డీల్కి ముందుకు వస్తున్నారు అనేటట్టు న్యూస్లో మనం చూసాం. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ ఇరాన్ కూడా ఈ పీస్ డీల్ కోసం ముందుకు వచ్చిందని చెప్తున్నారు. ఇరాన్ పీస్ డీల్ కోసం ముందుకు వచ్చినప్పుడు 3 స్టేజెస్లోనే ఈ పీస్ డీల్ కంప్లీట్ చేద్దామని చెప్పి ఇరాన్ స్టేట్మెంట్ చేసింది. ఈ 3 స్టేజెస్ నిజంగానే వర్కౌట్ అవుతాయి లేదా అని పక్కన పెడితే, ఇప్పటి వరకు రాని ఇరాన్ ఇప్పుడు మేము కూడా యుద్ధానికి ముగించడానికి అయితే మాత్రం డెఫినెట్గా మేము ముందుకు వస్తున్నాము అని చెప్పి ఏదైతే వాళ్ళు ఈ 3 స్టేజెస్ని ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టారో అది మార్కెట్స్ని కొంచెం హోప్ కలిగించింది. ఇదిలా ఉంటే ఇంకో పక్క ఇండియా న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్లోని ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి డిస్కషన్స్ వచ్చినాయి. ఆ టైంలోనే మోస్ట్లీ ఒప్పందం కుదుర్చుకుందాం కొన్ని నెలల్లోనే అని చెప్పారు. అది ఈ రోజు అయితే మాత్రం వర్క్ అయింది అండ్ క్లియర్ కట్గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది కంప్లీట్గా అయితే మాత్రం ఆన్ టేబుల్ అండ్ విత్ లీగల్గా అయితే మాత్రం ప్రొసీజర్ని కంప్లీట్ చేశారు. ఇది మార్కెట్స్కి ఇంకొక పక్క పాజిటివ్ సైడ్ మూవ్ అవడానికి హెల్ప్ అయింది. కానీ క్రూడ్ ఇప్పటికీ కూడా స్టిల్ 100 అబోవ్ ఉంది అండ్ గోల్డ్ అండ్ సిల్వర్లోని ఇప్పటికీ కూడా న్యూట్రల్ విత్ నెగిటివ్ సైడ్ చూపెడుతుంది. గ్లోబల్ మార్కెట్స్లో ఇంప్లిమెంట్ రాలేదు. సో మరి ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లోని మార్కెట్స్ని ఎలా మనం రీడ్ చేయాలి అంటే ఫర్దర్గా పాజిటివ్ సైడ్ వెళ్తుందనా, నెగిటివ్ సైడ్ వస్తుందనా, లేకపోతే ఎక్కడి నుంచి న్యూట్రల్ కైండ్ ఆఫ్ మూమెంటమ్ని మనం చూస్తామనా, ఎట్లాంటి కైండ్ ఆఫ్ మూమెంటమ్స్ని మనం ఇప్పుడు ఫర్దర్గా మార్కెట్స్లో చూడగలుగుతాం, ఇది డెఫినెట్గా మనం డిస్కస్ చేసుకోవాలి. ఆబ్వియస్లీ ఇప్పుడు రిజల్ట్స్ అనాలిసిస్ డేస్ మనకి స్టార్ట్ అయినాయి కాబట్టి అంటే క్వార్టర్లీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 45 to 50 డేస్ వరకు మోస్ట్లీ రిజల్ట్స్ గురించే మాట్లాడుకునే డేస్ మనకుంటాయి. ఇప్పుడు ఈరోజు కూడా మనం మాట్లాడాల్సిన డేస్ వీడియోలోని ఒక 10 to 12 స్టాక్స్ అయితే మొత్తం రిజల్ట్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడదాం. అండ్ సేమ్ టైం వచ్చేసరికి గోల్డ్ అండ్ సిల్వర్, బిట్ కాయిన్ యొక్క ఫర్దర్ మూమెంటమ్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్స్ అన్నీ కూడా కనెక్ట్ చేసి ఈ వీడియో రూపంలో నేను మీ ముందు తెచ్చి పెడుతున్నందుకు మీరు ఈ వీడియో చూసినప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టేమో అని అనిపిస్తే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే let's get into our daily market analysis. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాన దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.8% పాజిటివ్గా మూవ్ అయితే సెన్సెక్స్ 0.83% పాజిటివ్గా మూమెంటం ఇవ్వడం మనం చూసాం. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీలో పాజిటివ్ సైడ్ మూమెంటం వచ్చింది కానీ అంత స్ట్రాంగ్గా రాలేదు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కేవలం 0.31% పాజిటివ్గా మూవ్ అయితే ఫిన్ నిఫ్టీ 0.09% మాత్రమే పాజిటివ్గా మూవ్ అయింది. రెండింటికి కారణం ఫిన్ నిఫ్టీకి అయితే మొత్తం శ్రీరామ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ రెండు ఫాలో అయితే బ్యాంక్ నిఫ్టీకి యాక్సిస్ బ్యాంక్ ఫాలో వచ్చింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 1.4%, స్మాల్ క్యాప్ 1.9% హైయర్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. ఈరోజు ఒక్కరోజు ఇండియా విక్స్ అయితే మాత్రం 6.77% డిక్లైన్ అయ్యి 18.37 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అవ్వడం మనం చూసాం. నౌ ఎప్పుడు కూడా మనం పోస్ట్ మార్కెట్లో డిస్కస్ చేసుకుంటున్నట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్గా మార్కెట్స్ని అనాలిసిస్ చేయడం మొదలు పెడదాం. టెక్నికల్ అనాలిసిస్ అంటే ఇది ఎందుకు చెప్తానంటే నాకు న్యూస్తో సంబంధం లేదు, గ్లోబల్ మార్కెట్స్తో సంబంధం లేదు, లేదా ఏ అప్డేట్స్తో సంబంధం లేదు, నాకు ప్యూర్ ప్రైజ్ యాక్షన్ బేస్ చేసుకొని టెక్నికల్గా మార్కెట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయు, సో దాన్ని బట్టి నేను ట్రేడ్స్ తీసుకుంటూ ఉంటాను అని అనుకునే వాళ్ళకి ఫస్ట్ టెక్నికల్ బేస్డ్ వ్యూ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాను అనమాట. అందుకు ఫస్ట్ టెక్నికల్ బేస్డ్ మాట్లాడుకుందాం. నిఫ్టీ ఈరోజు 0.8% పాజిటివ్గా మూవ్ అయింది. ఓకే, సో నిఫ్టీ పాజిటివ్గా మూవ్ అయింది అంటే నిఫ్టీలో ఎన్ని స్టాక్స్ ఉంటాయి? 50 స్టాక్స్ ఉంటాయి. కానీ అందులో 50 స్టాక్స్లో కొన్ని వెయిటేజ్ సెక్టర్ స్టాక్స్ ఉంటాయి. ఆ స్టాక్స్ బట్టి నిఫ్టీ మూమెంటం ఇస్తుంటుంది. ఆ స్టాక్స్ అన్నీ సపోర్ట్ చేసినాయి అనుకోండి, మోస్ట్లీ నిఫ్టీ ఈరోజు వచ్చిన పాజిటివ్ మూమెంటం సస్టైన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటి ప్రకారంగా చూసుకుంటే ఈరోజు ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్మోస్ట్ 1% కరెక్షన్ వచ్చింది, యాక్సిస్ బ్యాంక్ 3% ఫాలో వచ్చింది, శ్రీరామ్ ఫైనాన్స్ 3.62% ఫాలో వచ్చింది. ఆ 3 స్టాక్స్ యొక్క వెయిటేజ్ పర్సంటేజ్ అనేది నిఫ్టీ 50లో అప్రాక్సిమేట్లీ 10%. 10%ని పక్కన పెడితే రెస్ట్ 90% ఎలా ఉందని చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్, కోటక్ బ్యాంక్ పాజిటివ్, ఎస్బీఐ పాజిటివ్, ఇండస్ ఇండియన్ బ్యాంక్ 6% పాజిటివ్ సైడ్ మూవ్ అయింది, బట్ అది నిఫ్టీ 50లో లేదు. బజాజ్ ట్విన్స్ రెండు కూడా న్యూట్రల్ విత్ పాజిటివ్గా మూవ్ అయినాయి. రిలయన్స్ 3%, అప్రాక్సిమేట్లీ 3% మూవ్ అయితే ఐటీ స్టాక్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా రీబౌండ్ అయినాయి. ఎల్ఎన్టీ, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్టెల్ లాంటి కంపెనీస్ కూడా హైయర్ సైడ్ మూవ్ అయినాయి. మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా అప్ సైడ్ మూవ్ అవడంతో ఈరోజు నిఫ్టీ 50లో మూవ్ అయింది ఏదైతే ఉందో అది సస్టైన్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయని మనకి ఫస్ట్ కన్ఫర్మేషన్ వచ్చింది. రెండు,
నిఫ్టీకి అగేన్స్ట్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ట్రేడ్ అయిందో లేదో చూడాలి. నిఫ్టీకి అగేన్స్ట్గా ట్రేడ్ అయితే నిఫ్టీలో వచ్చిన మూమెంటమ్ని మనం అంత ఫాస్ట్గా ట్రిగ్గర్ చేయలేం, అంటే పాజిటివ్ సైడ్ వెళ్తుందని డెసిషన్ తీసుకోలేం. సో నా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 1.46, స్మాల్ క్యాప్ 1.9% పాజిటివ్ సైడ్ మూమెంటం ఇచ్చింది. ఎప్పుడైతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అనేది నిఫ్టీతో పాటు పాజిటివ్ సైడ్ మూవ్ అయిందో నిఫ్టీలో వచ్చే మూమెంటం సస్టైన్ అవుతుందని మనకు అర్థమవుతుంది. ఇండియా విక్స్ 6.7% డిక్లైన్ వచ్చింది. మీకు ఎప్పుడు కూడా నేను చెప్తుంటాను, విక్స్ 20 అబౌవ్, 23 అబౌవ్, 25 అబౌవ్ క్రాస్ అవుతుంది అని అంటే మార్కెట్లో అన్సర్టెనిటీ ఫామ్ అవుతుందని అర్థం. ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో 18.3 ఉంది. విక్స్ 17కి వస్తున్నా, 17కి రావడానికి ట్రై చేస్తున్నా, 17 బిలోకి వస్తే స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుందని, 15 బిలో వస్తే మాత్రం డబుల్ కన్ఫర్మేషన్, 13 దగ్గరికి వస్తే మాత్రం ఇంకా మార్కెట్ ఆల్ టైమ్ హైలోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అర్థం. ఇప్పుడు రైట్నో విక్స్ 18.3 ఉంది. బేస్డ్ ఆన్ విక్స్ మార్కెట్ పరంగా మనం చెక్ చేసుకుంటే విక్స్ స్లోగా డిక్లైన్ అవడానికి ట్రై చేస్తుంది. అది వన్ డే కాబట్టి నెక్స్ట్ డే కూడా కమింగ్ డేస్లో కూడా విక్స్ స్లోగా డిక్లైన్ అయితే మాత్రం మనం మార్కెట్స్లో ఇది పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది అనేది ఒక కన్ఫర్మేషన్కి వెళ్ళొచ్చు. ఓకే, నా టెక్నికల్గా నిఫ్టీ పరంగా వెళ్ళిపోదాం. మీకు గుర్తుందనుకుంటా వీక్లీ అనాలిసిస్లో ఒక పాయింట్ మనం మాట్లాడుకున్నాం. ఆఫ్టర్ కంటిన్యూస్ బీరిష్ మూమెంటం నిఫ్టీ రికవరీ అవ్వడానికి ట్రై చేసింది. అండ్ బేస్డ్ ఆన్ ఫిబొనాకీ లెవెల్ 0.38% లైన్ 23,771. ఎనీథింగ్ ఈ లెవెల్ కానీ బ్రేక్ అయితే మాత్రం మార్కెట్ ఫర్దర్గా డ్రాప్ అవుతుందని, అండ్ ఈ లెవెల్ కానీ బ్రేక్ అవ్వకపోతే మాత్రం మోస్ట్లీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే ఇక్కడే కన్సల్టేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. అండ్ ఈరోజు ఫామ్ అయిన క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్తో చూస్తే ఆల్మోస్ట్ ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఎప్పుడైనా ఇన్సైడ్ బార్ క్యాండిల్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఫామ్ చేస్తే మార్కెట్ రీబౌండ్ అవ్వడానికి ట్రై చేస్తుందని అర్థం. మీరు ఒకవేళ దానికి కన్ఫర్మేషన్కి వెళ్ళాలనుకుంటే 2 వేస్లో వెళ్ళొచ్చు. ఒకటి, రిస్క్ ట్రేడర్ అనుకోండి, డైరెక్ట్గా ట్రేడ్ తీసేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఆల్రెడీ ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఫామ్ అయిందంటే బుల్స్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారని. సేఫ్ ట్రేడర్ అయితే మాత్రం కన్ఫర్మేషన్ తీసుకునే వే అయితే మాత్రం 2 వేస్లో ఫస్ట్ వే వచ్చేసరికి నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అవుతున్నప్పుడు స్ట్రాంగ్ బుల్లిష్ షేడ్ ఫామ్ అవుతుంటే అక్కడ ఎంటర్ అయ్యి ప్రీవియస్ స్వింగ్ వరకు ఫస్ట్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేసి అక్కడి నుంచి ఫర్దర్గా టార్గెట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ ద మేజర్ పాయింట్. అట్లా కాకుండా మార్కెట్ వచ్చేసరికి అంటే సెకండ్ టైప్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ఏదైతే మార్కెట్లో ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఫామ్ అయిందో నెక్స్ట్ క్యాండిల్ బుల్లిష్ ఫామ్ అయినా ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అవుతున్నప్పుడు నిజంగానే బౌన్స్ అయిందో లేదని కన్ఫర్మేషన్కి ఎప్పుడు వస్తారంటే మళ్ళీ సపోర్ట్ లెవెల్ దగ్గర రీటెస్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. ఒక బిగ్ ప్లేయర్ ఎప్పుడు కూడా లోవర్ ప్రైస్ దగ్గర ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తుంటాడు కాబట్టి ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి రీబౌండ్ అయినప్పుడు కన్ఫర్మేషన్ తీసుకుంటారు. రెండో కన్ఫర్మేషన్ ఏంటి, స్ట్రాంగ్ క్యాండిల్ కానీ ఇన్సైడ్ బార్ క్యాండిల్ అబోవ్ కానీ క్లోజ్ అయితే మాత్రం ఫర్దర్గా మార్కెట్ హయ్యర్ సైడ్ మూవ్ అవుతుందని దాని అర్థం అనమాట. ఇప్పుడు రైట్ నౌ మరి మార్కెట్స్ని ఎట్లా తీసుకోవాలి, ఇప్పుడు రైట్ నౌ డెసిషన్ అయితే మాత్రం పాజిటివ్ సైడ్ బౌన్స్ అవుతున్నట్టే కనపడుతుంది. కన్ఫర్మేషన్ క్యాండిల్ మనం చూసిన తర్వాత ఫర్దర్గా మూమెంటంని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే మాత్రం 23,771 బ్రేక్ అవ్వలేదు కాబట్టి అయితే ఇక్కడ వాల్టాలిటీ లేకపోతే స్లోగా బుల్ మూమెంటం చూడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయనేది నా ఒపీనియన్. ఇది టెక్నికల్ బేస్డ్ వ్యూ అయితే. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ వ్యూ చూద్దాం. గ్లోబల్ మార్కెట్స్ వ్యూ పరంగా డౌ జోన్స్ అయితే మాత్రం 53 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ 38 పాయింట్స్ పాజిటివ్, యూరోపియన్ ఫ్యూచర్స్ అన్ని పాజిటివ్, ఏషియన్ మార్కెట్స్ అన్ని పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇండియన్ రూపీ స్టిల్ ఇప్పటికీ కూడా 94.195 దగ్గర అయితే మాత్రం ఉంది. రూపీ ఇప్పటికీ కూడా వీక్ అవుతున్నట్టే కనపడుతుంది కాబట్టి FIS యొక్క సెల్లింగ్ నెంబర్ కంటిన్యూ అవుతుంది అనేది నా ఒపీనియన్. గుర్తుపెట్టుకోండి, మార్కెట్స్లో టెక్నికల్ పాజిటివ్ మూమెంటం చూపించినప్పుడు గ్లోబల్ మార్కెట్స్లో మీకు రెండు మాత్రం దాని బయస్డ్ వ్యూ చూపించాలి. అందులో ఫస్ట్ వన్ ఇండియన్ రూపీ. USDతో కంపేర్ చేస్తే ఇండియన్ రూపీ ఎప్పుడు కూడా స్ట్రెంగ్తన్ అవుతూ ఉండాలన్నమాట. స్ట్రెంగ్తన్ అవ్వడం అంటే పెరగడం కాదు, తగ్గుతూ ఉండాలి. వెన్ ఇట్ కమ్స్ టు USD 94.125 దగ్గర ఉన్నది 93, 92, 91, 90 అట్లా. నార్మల్గా అయితే ఇది డిక్లైన్ అవ్వడం, కానీ దాన్ని స్ట్రెంగ్తన్ అవ్వడం అంటారనమాట. రూపీ వాల్యూ నిలబడుతుందని అర్థం. ఎప్పుడైతే 93, 92కి వస్తుందో అది పాజిటివ్గా తీసుకోవచ్చు. ఇప్పుడు రైట్నో ఉన్న 94.195 ఏదైతే ఉందో అదంతా పాజిటివ్ కాదనేది నా ఒపీనియన్. కమోడిటీస్ పరంగా చెక్ చేసుకుంటే క్రూడ్ 100 దగ్గర ఉంది, ఇప్పటికీ కూడా 1.26% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ WTI ఏమో 0.85% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే క్రూడ్ 100 అబోవ్ అక్కడే ఉండడానికి ట్రై చేస్తుందో ఎప్పటికీ కూడా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే క్రూడ్ పెరగడానికి బలంగా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అన్సర్టెనిటీస్, అవి సెటిల్ అవుతున్నాయని అనిపించినప్పుడే ఆ క్రూడ్ ఎప్పుడు కూడా డిక్లైన్ అవుతుంటుంది. ఏదైనా చిన్న ఇష్యూ క్రియేట్ అవుతుందని వాళ్ళకి అనిపించినా కానీ క్రూడ్ ప్రైస్ని ఎప్పుడు కూడా హయ్యర్ లెవెల్స్ దగ్గరే హోల్డ్ చేయడానికి జరుగుతుంటుంది. నా వీటిని చూసినప్పుడు అక్కడ టెక్నికల్ అనాలిసిస్ని చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఫర్దర్గా నెక్స్ట్ డే మూమెంటంని చూసి అప్పుడు డిసైడ్ అవ్వాలి. ఓకే, మార్కెట్ ఇక్కడ నుంచి రికవరీ అవుతుంది, కన్సల్టేషన్ ఫేజ్లో ఉండట్లేదని. ఇలా ఉండేటప్పుడు మోస్ట్లీ నిఫ్టీ ఏం జరుగుతుందంటే
కన్సాలిడేషన్ ఫేజ్లో ఉండిపోతుంది అనమాట. గ్లోబల్ పరంగా అప్డేట్స్ వీక్ కన్వర్జేషన్స్ చూపించినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే మార్కెట్లో వాలటాలిటీ ప్లే అవుతుంది. గ్లోబల్ మార్కెట్స్ కూడా సపోర్ట్ చేసినప్పుడు అంటే యూఎస్డి ఐఎన్ఆర్, డౌ జోన్స్ అండ్ క్రూడ్ ఇవన్నీ కూడా సపోర్ట్ చేసినప్పుడు మార్కెట్ ఫర్దర్గా రికవరీ అవుతుంది. సో ఇది మేజర్గా ఉన్న అప్డేట్. అయితే ఫర్దర్గా ఫాల్ ఎప్పుడు అవుతుందంటే ఆ రూపీ అనేది ఇంకా వీక్ అయిపోతున్నా, క్రూడ్ ప్రైస్ ఇంకా 100 నుంచి 105, 110 కల్లా వెళ్ళిపోతునేటప్పుడు గ్లోబల్ మార్కెట్స్ కూడా క్రాష్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు ఫర్దర్గా ఫాల్ చేస్తాం. ప్రజెంట్ రైట్ గ్లోబల్ మార్కెట్స్ పరంగా అయితే మార్కెట్లో వాలటాలిటీ కంటిన్యూ అవుతుందని మనకు అర్థమవుతుంది. ఆన్ ద అదర్ సైడ్ ఈ క్రూడ్ ఇంకా కూడా హయ్యర్ సైడ్ ఉండడానికి కారణం ఏంటి? చెప్పాను కదా, క్రూడ్ కొన్ని న్యూస్ అప్డేట్స్ని చూసుకుంటుందని. ఆ న్యూస్ అప్డేట్స్ని కనెక్ట్ చేద్దాం క్రూడ్ ఎందుకు అలా ఉందనేది. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే యుఎస్ ఇరాన్ యుద్ధం అనేది అప్రాక్సిమేట్లీ 50 రోజులు పైబడి అయిపోయింది ఇప్పటికే స్టార్ట్ అయ్యి. నా వీటిలో ఇరాన్ వచ్చేసరికి ఇప్పుడు రైట్ నా వార్ ఎండ్ చేయడానికి ఒక ఫేజ్ని తీసుకొచ్చింది. అంటే మేము ఓకే ఇది మా కండిషన్స్. ఎందుకంటే ట్రంప్ ఏం చేశారు, ఇస్లామాబాద్ వెళ్లాల్సిన యుఎస్ యొక్క స్టీవెన్ విట్కాఫ్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆపేశారు. అతను ఎందుకు 18 గంటలు ఎందుకు జర్నీ చేయడం, నువ్వు జర్నీ చేసి అక్కడికి వెళ్తావు, ఇరాన్ ఏమో మీతో పాటు మేము చర్చలకు రామని చెప్తుంది. ఇట్లాంటప్పుడు మేము ఎందుకు 18 అవర్స్ వెళ్ళాం, ఏదైనా ఉంటే మాకు డైరెక్ట్ ఫోన్ చేయి, ఫోన్లో చెప్పు, దాన్ని బట్టి పీస్ డీల్ ఎక్కడ చేసుకుందాం, లేకపోతే ఫోన్లోనే పీస్ డీల్ చేద్దామా ఏంటి అనేది మేము మాట్లాడతాం. ఇక మీద మేము ఒక ప్లేస్కి వెళ్ళి ఇక్కడే మాట్లాడుకుందాం అనేది అయితే మాత్రం మేము చేయమని ట్రంప్ క్లారిటీ ఇచ్చేశారు. కొంతమంది నేను యుఎస్ వాళ్ళది ఒక చిన్న పార్టీ అవుతుంటే ట్రంప్ మీద అటాక్ జరిగింది. ఆ అటాక్ అనేది ఇరాన్ వాళ్ళే చేయించారు అన్నారు, కానీ అండ్ అది అటాక్ ఇరాన్ వాళ్ళు చేయించింది అయితే కాదు. ఈవెన్ న్యూస్ రిపోర్ట్స్లో కూడా వచ్చినాయి. అటాక్ వచ్చేసరికి ఆ పర్సనే ట్రంప్ మీద వ్యతిరేకంగా, సో ఒక రేపిస్ట్ దగ్గర లేకపోతే ఒక దేశద్రోహి దగ్గర అయితే మాత్రం నేను ఉండాలనుకోవట్లేదు, సో అందులో నేను ఒక పార్ట్ అవ్వాలనుకోవట్లేదు, అందుకే అదని నేను చంపేద్దాం అనుకుంటున్నాను అన్నట్టు లెటర్లో రాశాడనమాట. సో దానివల్ల ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో వచ్చేసరికి ఇరాన్ అస్తం ఇందులో లేదని క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ట్రంప్ వల్ల యూఎస్కి చాలా వరకు ఎకనామిక్ పరంగా ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు. అందుకే ఒక పర్సన్ సో అతన్ని కిల్ చేయడం కోసం చేసింది, ఇందులో ఇరాన్ అయితే లేదు. సో పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు న్యూస్ అప్డేట్లోకి వద్దాం. సో యూఎస్ వచ్చేసరికి ఫస్ట్ నుంచి ఏం చెప్తుంది, సీజ్ ఫైర్కి మేము రెడీగా ఉన్నాం, ఎప్పుడైనా కానీ డిస్కషన్స్ చేద్దామంటే రండి కూర్చొని మాట్లాడుకుందాం, యుద్ధాన్ని ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు ఆపేద్దామని చెప్పారు. ట్రంప్ కూడా ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, 2 నెలల్లో యుద్ధాన్ని ఆపేస్తాం మేమని చెప్పి. అంటే ఈ 2 నెలల్లోనే మోస్ట్లీ డిస్కషన్స్ అయ్యి పాజిటివ్గా క్లోజ్ అవుతాయని ట్రంప్కి ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్ ఉంది. ఈ టైంలోనే ఇరాన్ 3 స్టేట్మెంట్స్ చేసింది. అంటే సీజ్ ఫైర్ గురించి ఒక 3 బిగ్ అప్డేట్స్ ఇచ్చింది. 3 స్టేజెస్లో ప్రపోజల్స్ని పెడదాం అనుకుంటున్నాం. ఇనీషియల్ ప్రపోజల్ ఏంటంటే ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ మీద అటాక్స్ చేయకూడదు పర్మనెంట్గా, ఓకే. రెండోది ఏంటంటే ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ మీద కాదు మా మీద కూడా అటాక్ చేయకూడదు, మీరు కూడా మా మీద అటాక్ చేయకూడదు, అంటే పర్మనెంట్ సీజ్ ఫైర్ అనేది మాకు కావాలి, మరి మా మీద అటాక్స్ చేయమని మీరు కమిట్మెంట్ ఇవ్వాలి. ఇజ్రాయెల్ వాళ్ళు కూడా లెబనాన్ మీద అటాక్ చేయని కమిట్మెంట్ అనేది ఇవ్వాలి. దిస్ ద ఫస్ట్ స్టేజ్. ఇది ఓకే అనుకుంటే సెకండ్ స్టేజ్కి వెళ్దాం. సెకండ్ స్టేజ్ ఏంటి, అతను చెప్పిన దాని ప్రకారంగా అయితే మాత్రం సెకండ్ స్టేజ్ అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గురించి మాట్లాడుకుందాం. అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేసేస్తాం. ఓపెన్ చేసినప్పుడు మాకు టోల్ ఫీ కావాలి, ఓకే. సో ఈ టోల్ ఫీ గురించి డిస్కస్ చేద్దాం. దీంట్లో నెగోషియేట్ చేసుకుందాం. మేము ఇదే అని నేను మీకు చెప్పట్లే, నెగోషియేట్ చేసుకుందాం, ఓకే. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేసి పెడతాము, దానికి తగ్గట్టుగా ఏవైతే డిస్కషన్స్ ఉన్నాయో వాటిని కంటిన్యూ చేద్దాం. ఇది కూడా బాగా జరిగింది అనుకోండి, 3వ స్టేజ్కి వెళ్దాం. ఆ 3వ స్టేజ్ ఏంటంటే మన ఇద్దరి మధ్య కూడా ఓకేనా న్యూక్లియర్ వెపన్స్ వల్ల కదా మీరు మా మీద యుద్ధం చేస్తామంటున్నారు, ఈ న్యూక్లియర్ వెపన్ గురించి మా దగ్గర ఉన్న యురేనియం గురించి డిస్కషన్స్ చేసుకుందాం. ఏ డిస్కషన్స్ అయినా కానీ ఎక్కడైనా కానీ పాజిటివ్గా క్లోజ్ అయితే మాకు మీరు చెప్పినవి ఏమైనా అనిపించినాయి అనుకోండి, జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పి 2016లోని ఆ టైంలో ఉన్న ప్రెసిడెంట్తో అయితే మాత్రం ఇరాన్ వాళ్ళు అలానే యాక్షన్ ప్లాన్ చేసుకొని కుదుర్చుకున్నారు ఒక ఒప్పందాన్ని. 2018లో ట్రంప్ వచ్చి ఏం చేశారంటే దాన్ని క్యాన్సిల్ చేశారు, మాకు ఇరాన్ మీద నమ్మకం లేదని చెప్పి. ఇప్పుడు ప్రెజెంట్ రైట్లో మళ్ళీ అదే జాయింట్ కాంప్రిహెన్సివ్ యాక్షన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ముందుకు తీసుకొద్దామని చెప్తున్నారు వాళ్ళు. ఎప్పుడు 3rd స్టేజ్లో. ఈ 3 స్టేజ్లు జరగాలి. అయితే వేరే వేరే స్టేజ్లతో ఇది ముందు పెట్టినా కానీ ఇంతకు ముందు పెట్టిన 10 కండిషన్స్లో ఈ పాయింట్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఏదైతే ఇరాన్ వాళ్ళు 10 కండిషన్స్ పెట్టారో ఆ కండిషన్స్లో ఈ పాయింట్స్ ఉన్నాయి. అందువల్ల మేబీ క్రూడ్ పెరగలేదేమో అని నేను అనుకుంటున్నా. ఎప్పటి వరకు ఇరాన్ చెప్పిన అప్డేట్ ఇది. మరి ఇరాన్కి యూఎస్ వాళ్ళు కూడా ఒక అప్డేట్ ఇవ్వాలి కదా. అంటే ఓకే మాకు మీ చెప్పిన స్టేజెస్ నచ్చినాయి చేద్దామని చెప్పి అనాలి కదా. యూఎస్ నుంచి కూడా ఇంకా కన్ఫర్మేషన్స్ రాలే. మేబీ అందువల్ల గ్లోబల్ మార్కెట్స్ ఇంకా న్యూట్రల్గా రియాక్ట్ అవుతున్నాయేమో అనేది నా ఒపీనియన్. అందువల్లనే క్రూడ్ ఇంకా న్యూట్రల్గా ఉందనేది నా ఒపీనియన్. అంటే నార్మల్గా అయితే మాత్రం ఇలా వచ్చినప్పుడు యూఎస్ సమాధానం చెప్తే 100 కాస్త 90కి 85 పడిపోతుంది.
బట్ అట్లా రాలేదు అని అంటే ఓకే యూఎస్కి ఇంకా ఈ మెసేజ్ వెళ్ళలేదనో, లేకపోతే యూఎస్ చదివి ఊరుకుందనో, లేకపోతే యూఎస్ వాళ్ళు ఓకే ఇంకేదో టైప్ ఆఫ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని వాళ్ళు చూస్తున్నారేమో, ఇట్లాంటి కైండ్ ఆఫ్ పాయింట్స్ వల్ల మేబీ క్రూడ్ కరెక్షన్ అవ్వలేదు. చూద్దాం ఈరోజు నైట్కి ఏ అప్డేట్ వస్తుంది అనేది. దాన్ని బట్టి ఇక్కడ ఏమైనా పాజిటివ్ మూమెంటమ్స్ ఉంటే క్రూడ్ డిక్లైన్ అవుతుంది. అప్పుడు ఇండియన్ మార్కెట్స్ టెక్నికల్గా బౌన్స్ అవుతున్నట్టు మనం మాట్లాడుకున్నాం కదా, ఇది ఇంకొంచెం బూస్టప్ అయి మార్కెట్ ఫర్దర్గా రికవరీ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇంకోటి మన ఇండియన్ మార్కెట్స్కి ఇండియా న్యూజిలాండ్ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా జరిగింది. సో అప్రాక్సిమేట్లీ 70% ఉన్న టారిఫ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆల్మోస్ట్ 95% వరకు తగ్గించేసామని, అంటే మ్యాక్సిమం సో ఒక 27% వరకు టారిఫ్స్ ఉంటే దాన్ని ఆల్మోస్ట్ 95% క్లోజ్ చేస్తాం. ఇంకో 5% చిన్న చిన్న సెక్టార్స్ మీద అయితే మాత్రం ఉంది, దాన్ని కూడా జీరో చేయడానికి ట్రై చేస్తాం. దీనివల్ల ఇండియాకి అయితే మాత్రం మంచి గ్రోత్ కనపడుతుందని కూడా చెప్తున్నారు. ఇది వచ్చేసరికి ఇండియన్ కంపెనీస్కి అయితే మాత్రం చాలా వరకు పాజిటివ్గా మనం తీసుకోవచ్చు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బట్టి. సో అప్డేట్స్ పరంగా అయితే మాత్రం ఉన్నది. సో మోస్ట్లీ నైట్కి ఏం జరుగుతుందో దాన్ని బట్టి నిఫ్టీ నెక్స్ట్ డే గ్యాప్ అప్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇది మేజర్గా అప్డేట్ అయితే. నా బిట్ కాయిన్, గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకుంటే బిట్ కాయిన్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 1% మార్నింగ్ నుంచి ఇప్పటికి డిక్లైన్ అయింది. కానీ మీరు అబ్జర్వ్ చేశారో లేదో పర్టికులర్గా ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర పర్టికులర్గా ఒక జోన్ క్రియేట్ చేసి బిట్ కాయిన్ అయితే మాత్రం కన్సాలిడేషన్ అవుతుంది. ఇదే జోన్ దగ్గర ఈ కన్సాలిడేషన్ ఫేజ్ మేబీ ఒకవేళ కానీ ఈ ఫేజ్ నుంచి మార్కెట్ ఆ బిట్ కాయిన్ డౌన్ సైడ్ వచ్చినా అప్ సైడ్ మూమెంటం ఇచ్చినా కానీ మనం డెఫినెట్గా ఒక మూమెంటం అనేది చూస్తాం. నా పాయింట్ ఆఫ్ వ్యూలోని ఇక్కడ ఎంత కన్సాలిడేషన్ అయితే అంత మంచిది, ఎందుకంటే స్ట్రైట్ అవే మార్కెట్లో మూమెంటం ఇచ్చేసింది, రైట్. సో అప్రాక్సిమేట్లీ 71,000 నుంచి 78,000 7,000 పాయింట్స్ స్ట్రైట్ అవే ఇచ్చేసింది. ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర రీచ్ అయినప్పుడు డైరెక్ట్గా బ్రేక్ అయ్యే బదులు కన్సాలిడేషన్ అయితే చాలా బెస్ట్. ఇప్పుడు ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ అయినప్పుడు మేబీ నెక్స్ట్ 84,000 వరకు ఈజీగా చూస్తాం. బట్ కాకపోతే ఇక్కడ కన్సాలిడేషన్ ఫేజ్లో ఏం జరుగుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ డౌన్ సైడ్ డిక్లైన్ అయింది అనుకోండి, మళ్ళీ సపోర్ట్ లెవెల్ రీటెస్ట్ చేసి పైకి వెళ్ళడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయన్నది నా ఒపీనియన్. ఇది బిట్ కాయిన్ సైడ్ నుంచి అనదర్ అప్డేట్ అయితే మాత్రం. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం అయితే మాత్రం బిట్ కాయిన్ ఇప్పుడు ఎంత కన్సల్టేషన్ అయితే అంత బెస్ట్. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్, సో అప్డేట్స్ పరంగా ఇరాన్ సీజ్ ఫైర్ గురించి 3 స్టేజెస్ తీసుకొచ్చింది, కానీ యూఎస్ అంగీకరించినట్టు ఏం అనిపించలే. అట్లా అనిపించినప్పుడు గోల్డ్ డెఫినెట్గా డ్రాస్టిక్గా పాజిటివ్ సైడ్ మూమెంటం ఇస్తుంది. గోల్డ్ ఎప్పుడు పెరుగుతుంది? గ్లోబల్ అన్సర్టెనిటీస్ లేనప్పుడు, సేమ్ టైం ఇండియన్ రూపీస్ స్ట్రెంత్ అయినప్పుడు, అండ్ అట్లనే ఎకానమీ బాగుంటుందని అనిపించినప్పుడు కూడా గోల్డ్ పెరుగుతుంది. ఎందుకు? రేట్ కట్స్ ఉంటాయి. రేట్ కట్స్ ఉంటే గోల్డ్ పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర గోల్డ్ ఇంకా కన్సల్టేషన్ అవుతూ ఉండడానికి కారణం వీటి మీద ఎటువంటి అప్డేట్స్ రాకపోవడం. నైట్కి కానీ యూఎస్ అంగీకరిస్తున్నట్టు లేదా ఓకే మాట్లాడదాం, మీ త్రీ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఓకే చేస్తున్నాను, మాకు నచ్చింది అని అనేటట్టు ఉంటే డెఫినెట్గా గోల్డ్లో మనం పాజిటివ్ సైడ్ రికవరీ చూడగలుగుతాం. లేదనుకుంటే గోల్డ్ ఇక్కడే కన్సల్టేషన్ అవుతూ అండ్ ఫర్దర్గా మూమెంటం ఎట్టి ఇవ్వాలో క్లారిటీ లేక ఇక్కడే ఉండిపోతుంది అనేది నా ఒపీనియన్. ఒకవేళ కానీ వీటి మీద యూఎస్ కానీ అంగీకరించకపోతే గోల్డ్ కరెక్షన్ వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ కరెక్షన్ వస్తుంది అని మనం ఎట్లా తెలుసుకోవచ్చు అంటే క్రూషియల్ సపోర్ట్ లెవెల్ ఒకటి ఉంది 4,650, అది బ్రేక్ డౌన్ అయినప్పుడు కరెక్షన్ చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి అనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్ పరంగా 76 అనేది ఇంపార్టెంట్ లెవెల్. ఆ లెవెల్ బ్రేక్ అయిందనంటే ఇంకా బ్రేక్ అవ్వలేదు. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో సిల్వర్ కూడా మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ దగ్గరే ఉంది, క్రూషియల్ సపోర్ట్ లెవెల్ దగ్గరే ఉంది. ఈ సపోర్ట్ జోన్ దగ్గర నుంచి సిల్వర్ పాజిటివ్ సైడ్ వెళ్ళినా డౌన్ సైడ్ వచ్చినా మనం మొమెంటం చూస్తాం. ఎట్ సైడ్ రాలేదు కాబట్టి ఇక్కడే కన్సల్టేషన్ చూడగలుగుతామేమో అనేది నా అప్డేట్. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నాను నేను. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి 24/7 మీరు 24/7 మీకు ఎంసీఎక్స్ అయితే 1140కి ఎండ్ అయిపోద్ది కదా, బట్ వీటిలో అయితే మాత్రం 24/7 ట్రేడ్ చేయొచ్చు. దానివల్ల మీకు గ్లోబల్ మార్కెట్స్ వల్ల ఎప్పుడైనా కానీ రియాక్షన్స్ అనిపిస్తున్నా ఇట్లాంటివి ఏమున్నా కానీ ఈజీగా మీకు ముందుగానే తెలుస్తుంది. కాబట్టి వీటి నుంచి అయితే మాత్రం మీకు ఒక క్లారిటీగా అయితే మాత్రం ఉంటుంది అనేది నా ఒపీనియన్. ఎవరైనా కానీ డెల్టా ఎక్స్చేంజ్ లింక్ కావాలనుకుంటే కింద పెట్టాను. అండ్ డెల్టా ఎక్స్చేంజ్ ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే దాని కింద ఇంకో యూట్యూబ్ లింక్ కూడా పెట్టాను. డెల్టా ఎక్స్చేంజ్తో ఎట్లా ట్రేడ్ చేసుకోవాలని విత్ లివరేజ్ వితౌట్ ఎక్స్పైరీ, సో ట్రేడింగ్ ఎట్లా చేసుకోవచ్చు అనేది లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఫస్ట్ వన్ సన్ఫార్మా ఉంది. ఈరోజు 7% అప్రాక్సిమేట్లీ 8 ఒకనొక స్టేజ్లో 10% కూడా పెరిగింది. సన్ఫార్మా పెరగడానికి కారణం ఏంటంటే మన ఇండియాలోని చాలా లార్జ్ డీల్స్ జరిగినాయి. లార్జ్ డీల్స్ పరంగా ఇన్ టర్మ్స్ లార్జ్ డీల్స్ అంటే వేరే కంపెనీస్ని ఎక్విషన్ చేసుకోవడం, అంటే కొనుక్కోవడం అనమాట. లాస్ట్ ఇయర్లోని టాటా మోటార్స్ వాళ్ళు ఐవికో అనే కంపెనీని $4.36 బిలియన్ పెట్టుకున్నారు. టెగా ఇండస్ట్రీస్ వాళ్ళు $1.5 బిలియన్ పెట్టి ఎక్విషన్ తీసుకున్నారు. 2025లోని బిగ్గెస్ట్
ఎక్వేషన్స్ ఇవే. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ సన్ఫార్మా వాళ్ళు $11.75 బిలియన్ పెట్టి యూఎస్ బేస్డ్ కంపెనీ ఒకటి ఉంది, ఆర్గానన్ అండ్ కో అని చెప్పి, దాన్ని ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఎక్వేషన్ చేసుకుంటున్నారు. దీనివల్ల సన్ఫార్మాకి ఏంటి లాభం అంటే, సన్ఫార్మాకి లాస్ట్ టైం ఫైనాన్షియల్ ఇయర్ 25లోని $6.2 బిలియన్ రెవెన్యూని గెయిన్ చేశారు, ఎబిటా $3.7. ఈ యూఎస్ బేస్డ్ కంపెనీని ఎక్వేషన్ చేసుకోవడం వల్ల $12.4 బిలియన్ వాళ్ళ యాన్యువల్ రెవెన్యూ డబల్ అవుతుందంట ఇది చేసుకోవడం వల్ల. అంతేకాదు సన్ఫార్మాకి గ్లోబల్ పరంగా మోస్ట్లీ ఇన్కమ్ పెంచుకోవడానికి ఒక ఆపర్చునిటీ అని, ఇంకోటి యూఎస్ వాళ్ళు ఈ టారిఫ్స్ నుంచి బయటపడడానికి, యూఎస్ వాళ్ళు వేస్తున్న టారిఫ్స్ నుంచి బయటపడడానికి యూఎస్లోనే కంపెనీని కొంటే ఈ టారిఫ్స్ అనేది సన్ఫార్మాకి ఎఫెక్ట్ అవ్వదని, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ క్యాపబిలిటీస్ పెరుగుతాయని, అండ్ అట్లనే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ యొక్క వాల్యూ చైన్ కూడా మోస్ట్లీ చేంజ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అప్డేట్స్ ఉన్నాయి. దీనివల్ల సన్ఫార్మా కంపెనీ ఈరోజు పాజిటివ్ సైడ్ మూవ్ అయింది. కంపెనీని ఎక్వేషన్ చేసుకుంటే సరిపోదు, ఆ కంపెనీని ఎట్లా ఆపరేట్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. కమింగ్ క్వార్టర్లీస్లోని వాటిని మనం రిజల్ట్స్ రూపంలో చూడగలిగితే మాత్రం డెఫినెట్గా సన్ఫార్మా ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో మల్టీ బ్యాగర్ రిటర్న్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఎక్వేషన్ అనేది 2027 ఎండ్లోపు చేస్తామంటున్నారు. అమౌంట్ ఎక్కువ కదా, దశల వారీగా చేయొచ్చు, అంటే ఫేజ్గా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఈ ఫేజెస్ వైజ్గా ఈక్వేషన్ చేసుకోవచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుంటే సన్ఫార్మాకి ఇది పాజిటివ్గానే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ ఈరోజు 3% డిక్లైన్ అయింది. దానికి కారణం శ్రీరామ్ ఫైనాన్స్ యొక్క ఎర్నింగ్స్. సో శ్రీరామ్ ఫైనాన్స్ ఎర్నింగ్స్ పరంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి 11,454 crores నుంచి 12,513 crores వచ్చింది. బాటమ్ లైన్ చూసుకుంటే 2,144 crores నుంచి 3,021 crores. ఇయర్లో మంచిగానే ఇంప్రూవ్ అయింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 26% నుంచి 33% వెళ్ళింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ 12,171 నుంచి 12,513 న్యూట్రల్గా వచ్చింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 29% నుంచి 33%. అండ్ గ్రాస్ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏ పరంగా కూడా న్యూట్రల్గా వచ్చినాయి. మేనేజ్మెంట్ గైడెన్స్లో కూడా జస్ట్ నార్మల్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్సే ఉన్నాయి, మరి అగ్రెసివ్ టోన్లో ఎక్కడ కూడా లేవు. అంటే బిజినెస్ అట్లా డెవలప్ చేస్తాం, ఎట్లా డెవలప్ చేస్తామని. దానివల్ల శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ ఈరోజు 3% డిక్లైన్ అయింది అనేది నా ఒపీనియన్. ఆన్ ద అదర్ సైడ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కంపెనీ ఈరోజు 5% అప్సైడ్ మూమెంటం చూసాం. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి మార్నింగ్ ప్రీ మార్కెట్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. నెంబర్స్ పరంగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చూసుకుంటే 9,413 crores నుంచి 10,553 crore టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫైనాన్షియల్ మార్జిన్ కూడా -15 నుంచి -14కి వచ్చింది పాజిటివ్. అండ్ ఇయర్లో బాటమ్ లైన్ చూసుకుంటే 304 crore నుంచి 319 crore. అసెట్ క్వాలిటీ పరంగా మెయిన్లీ మాట్లాడుకుంటే 1.87 నుంచి 1.61 అండ్ 0.53% లైన్ నుంచి 0.48% కూడా డిక్లైన్ అయింది. ఇయర్లోని గ్రాస్ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏ కూడా డిక్లైన్ అవ్వడం, టాప్ లైన్స్ ఇంప్రూవ్ అవ్వడం అండ్ బాటమ్ లైన్స్ కూడా ఇంప్రూవ్ అవడంతో ఈరోజు ఈ స్టాక్లో మనం పాజిటివ్ సైడ్ మొమెంటం అయితే చూడగలిగాం. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ కంపెనీలో కూడా ఈరోజు మనం 5% అప్సైడ్ చూసాం. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ అండ్ ఆ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ కూడా రిలీజ్ అయినాయి. లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి న్యూట్రల్గా వచ్చినాయి. 94 నుంచి 91 crore. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 19% నుంచి 15%. టాప్ లైన్ 676 crore నుంచి 780. టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది, కానీ బాటమ్ లైన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మాత్రం డిక్లైన్ అయింది. బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్లోనే ఇంప్రూవ్ అయినాయి. బట్ పాయింట్ ఏంటంటే ఈ కంపెనీకి ముందుగానే నెంబర్స్ వీక్గా వస్తాయని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకో పక్క వచ్చేసరికి కంపెనీ పరంగా అయితే మాత్రం ఎక్స్పెన్సెస్ అయితే మాత్రం కొంచెం పెరుగున్నాయి. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ కంపెనీ ఎర్నింగ్స్ తగ్గిపోవడం. ఎక్స్పెక్టేషన్స్ స్టార్టింగే తక్కువ వస్తుందని ఉండడంతో ఈ స్టాక్లోని పెద్దగా అంత వీక్ నెంబర్స్, మరి వీక్ ఎక్స్పెక్టేషన్స్ నెంబర్స్ రాకపోవడంతో ఈరోజు హయ్యర్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. ఇండియా సిమెంట్స్ కంపెనీ చాలా స్ట్రాంగ్ అప్సైడ్ మూమెంటం చూసాం. ఇండియా సిమెంట్ కంపెనీ అంత స్ట్రాంగ్ అప్సైడ్ మూమెంటం కనిపించడానికి అంటే డిక్లైన్ అయిపోయింది. సో బట్ స్టిల్ డే ఎండ్కి వచ్చేసరికి పాజిటివ్గానే మూమెంటం చూసాం. నెట్ ప్రాఫిట్ చూడండి 18 crore నుంచి 60 crore ఇంప్రూవ్ అయింది. లాస్ట్ టైం క్వార్టర్లీలోని 110 crore అదర్ ఇన్కమ్ ఉంది, దాన్ని పక్కన పెట్టేస్తే ఈ కంపెనీ లాస్లో ఉండేటట్టే. లాస్ నుంచి ఒకేసారి ప్రాఫిట్స్లోకి వితౌట్ అదర్ ఇన్కమ్ ఎడిషన్ చూపించడంతో స్టాక్ ఇంప్రూవ్ అయిందనేది నా ఒపీనియన్. -0% నుంచి 12% ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇంప్రూవ్ అయింది. 1198 crores నుంచి 1229 crores కూడా ఇంప్రూవ్ అయింది. టాప్ లైన్ ఇంప్రూవ్ అవ్వడం, బాటమ్ లైన్ ఇంప్రూవ్ అవడంతో ఈరోజు ఇండియా సిమెంట్ కంపెనీస్లో కూడా హైయర్ సైడ్ మూమెంటం చూడగలిగాం. ఇండస్ ఇండియన్ బ్యాంక్లో మనం అప్ సైడ్ మూమెంటం చూసాం కదా. ఇండస్ ఇండియన్ బ్యాంక్ డిపాజిట్స్ కానీ లోన్ గ్రోత్ కానీ అన్ని పాజిటివ్గానే వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళవి గ్రాస్ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏలు అయితే మాత్రం లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి న్యూట్రల్గా వచ్చినాయి. కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది అంతా కూడా లాస్ట్ టైం వచ్చిన బాటమ్ లైన్ లాసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొంతైనా పాజిటివ్ సైడ్ రికవరీ చూపించుకోగలుగుతారా లేదా అనేది. -2,229 329 crores లాస్ ఉన్నది కాస్త
594 క్రోర్స్ ప్రాఫిట్లోకి వెళ్ళింది. టాప్ లైన్ 10,634 క్రోర్స్ నుంచి 11,000కి వెళ్ళింది. లాస్ మేకింగ్ కంపెనీ ప్రాఫిట్ మేకింగ్లో టర్న్ అవ్వడం, లాస్ మేకింగ్ అయినప్పుడు స్టాక్లో హెవీగా డిప్ అవ్వడం, ఈ టైంలోనే అది రికవరీ అవ్వడానికి అయితే మాత్రం హెల్ప్ అయింది. వెన్ ఇట్ కమ్స్ టు మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ, ఇది ఓపెన్ అవ్వడం కూడా స్ట్రాంగ్ పాజిటివ్ సైడ్ మొమెంటం అయితే చూడగలిగాం. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఈ కంపెనీ పరంగా నెంబర్స్ చూస్తే గ్యాప్ అప్ ఎందుకు ఓపెన్ అయింది అనేది మీకు అర్థమవుతుంది. 4,886 నుంచి 5,539, 14% నుంచి 24% వెళ్ళింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. 456 క్రోర్ నుంచి 940, ఆల్మోస్ట్ డబల్ అయింది నెంబర్స్ అయితే మాత్రం. ఇది మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. అందువల్ల M&M ఫైనాన్స్ కంపెనీలో ఈరోజు మనం హైయర్ సైడ్ మొమెంటం అయితే మాత్రం చూడగలిగాం. వెన్ ఇట్ కమ్స్ టు తాన్లా 20% మొమెంటం ఇచ్చింది. యాక్చువల్గా తాన్లా మీద జీరో ఎక్స్పెక్టేషన్స్, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ క్వార్టర్లీస్ నుంచి అది డిక్లైన్ అవుతూనే వచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే 1,024 క్రోర్స్ నుంచి 1,178, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 16% మెయింటైన్ అవుతుంది. 117 క్రోర్స్ నుంచి 134 క్రోర్. ఈవెన్ ఇయర్లో బాటమ్ లైన్ కూడా ఇంప్రూవ్మెంట్ అయింది. ఓవరాల్గా ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యేసరికి నెంబర్స్ చూస్తే లాస్ట్ ఇయర్ నుంచి కంపేర్ చేసుకుంటే ఈసారి ఇయర్ అయితే మాత్రం న్యూట్రల్గా మెయింటైన్ అవుతూ అయితే మాత్రం వచ్చింది. దానివల్ల టాన్లా ప్లాట్ఫామ్ ఈరోజు 20% మొమెంటం అయితే చూడగలిగాం. వరుణ్ బెవరేజెస్ కంపెనీ, ఒక పక్క సమ్మర్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి, ఎందుకంటే ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. ఎల్నినో వాళ్ళు సమ్మర్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. దీంట్లో ఇప్పుడు వరుణ్ బెవరేజెస్ సేల్స్ అనేవి పెరుగుతాయి. బట్ ప్రీవియస్ క్వార్టర్లీలో కూడా ఈసారి నెంబర్స్ లాస్ట్ క్వార్టర్లీతో కంపేర్ చేసుకుంటే ఈసారి ఎక్కువగానే వచ్చినాయి. 5,565 నుంచి 6,574, 23% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మెయింటైన్ చేస్తున్నారు. 731 క్రోర్స్ నుంచి 879 క్రోర్స్ వీళ్ళకి ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నెంబర్స్ అయితే మాత్రం ఉన్నాయి. ఒకటి లాస్ట్ క్వార్టర్లీలోకి సమ్మర్ అంత ఫాస్ట్గా ఇంకా అటాక్ అవ్వలేదు. ఆ టైంలోనే నెంబర్స్ ఇంప్రూవ్ అయినప్పుడు ఈసారి నెంబర్స్ ఇంకా ఎక్కువగా వస్తుందనే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా, ఎందుకంటే సమ్మర్లో మంచి సేల్ పెరుగుతుంది. సో దానివల్ల ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఈ క్వార్టర్లీ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరగడంతో లాస్ట్ క్వార్టర్లీ ఉన్న పాజిటివ్ రిజల్ట్స్ ఈ క్వార్టర్లీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ వస్తుందనే మూమెంట్తో వరుణ్ బెవరేజెస్ కంపెనీలో ఈరోజు స్ట్రాంగ్ అప్సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే క్లియర్ కట్గా నేను మొత్తం డాట్స్ కనెక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఇన్ఫర్మేషన్ కూడా యూజ్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ కూడా మీకు నచ్చింది అని అనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే మాత్రం వాళ్ళు కూడా హెల్ప్ అవుతుందని మీరు భావిస్తే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.